హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. రండి మరి దేవుని మాటలు విందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి ఆనందన ధ్యానములో నీ సన్నిధిలోనికి వచ్చుచుండగా మా హృదయాలతో మాట్లాడుము. నిన్నమంతటికీ కావలసిన కృపను అనుగ్రహించుము. ఈ రోజులో మేము ఎన్నుకునేవన్నీ నీకు ఇష్టమైనవిగా ఉండటకు, ఏది పడితే అది కోరుకునేవారిగా కాక జ్ఞానయుక్తమైన ఆలోచన చేయుటకు, నిర్ణయం తీసుకున్నటకు విచక్షణ జ్ఞానాన్ని మాకు కలుగు చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. రండి మరి రోజు మనం లేచిన తర్వాత అండి మనకి తెలియకుండానే ఒక రోజులో ఎన్నో నిర్ణయాలు చేస్తుంటాం. అదేనండి, మనకి ఎన్నో చాయిసెస్ ఉంటాయి. అందులో ఇదా అదా, అలాగా ఇలాగా, అక్కడికా ఇక్కడికా అని ఒక తర్జన భర్జనలో మనం ఒక నిర్ణయం చేసుకుంటాం. అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, అక్కడ లాభం ఎంత, ఇక్కడ లాభం ఎంత, ఇక్కడ ప్రయోజనం ఏంటి, అక్కడ ప్రయోజనం ఏంటి, అది లోకరీతిగా విలువలు వేసుకొని దాని ప్రకారం వెళ్తాం కదండి. కొన్నిసార్లు అమ్మ మాట వినాలా, నాన్న మాట వినాలా, ఇవాళ పెద్ద పోరాటం అమ్మ నాన్న మనసులో ఒకటిగా లేని మూలాన. కొన్నిసార్లు దేవుని మాట వినాలా, మా అధికారుల మాట వినాలా, కొన్నిసార్లు ఇది చేయాలా అది చేయాలా అనేది మనం ఆలోచించకుండానే నిర్ణయం చేస్తూనే ఉన్నామండి. జ్ఞానం కలిగిన వాడు ఆలోచన చేయక్కర్లేదు. వాడికి ఏది మంచో ఏది కాదో ముందే తెలిసి ఉంటుంది కాబట్టి వెంటనే సరైన దాన్ని కోరుకుంటాడు. కానీ వాళ్ళ అనేకులు లోక ప్రభావంలో ఉన్నాం కాబట్టి ఈ సెల్ ఫోన్ ఒకటి ఉంది చూసారా, దానిలో అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నామని అక్కడే ఏది ఫేకు ఏది రియల్ అని తెలియలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నాం. చూసారా, ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మలేమో తెలియదు అనే మాటలో ఉండిపోతున్నాం. ఏది కొనుక్కోవాలో ఏది కొనుక్కోకూడదు, ఏది ఎలాగుంటుందో అడ్వర్టైజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, తీరా తెచ్చుకుంటే దాంట్లో ఏముండదు. కాబట్టి ఈ నిర్ణయాలు చేయడానికి మనకి దైవ జ్ఞానం కావాలి. దేవుని యందు భయభక్తులు వెళ్ళడం నేర్చుకోవాలి. దేవుని చిత్తం ఏదని తెలుసుకునేటట్టు అడగాలి. ఒకటండి, మనం లోకానుసారమైతే లోకాన్నే కోరుకుంటాం. భక్తి కలిగిన వారమైతే, విశ్వాసులమైతే దైవ చిత్తానుసారమైన వాటిని కోరుకుంటాం. చూడండి, రేపు గుడ్ ఫ్రైడే అంటారు, అంటే మంచి శుక్రవారము. అంటే యేసు ప్రభు మనందరి పాపముల కొరకు కలువరి సిలువలో ప్రాణమిచ్చినటువంటి రోజు. అది గుర్తు చేసుకుంటున్నాం. రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఐశ్వర్య మహల్లో, చెన్నైలోని ఐశ్వర్య మహల్లో అరుంబాకంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిలువ ధ్యాన కూటమి ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ప్రభు సిలువలో వేలాడిన సమయం అది. ఆయన పలికిన 7 మాటలు, ఆ సందర్భాల ద్వారా మనం ఎంతగానో ఆయన వాక్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన సిలువ శక్తిని, ఆయన సిలువ ప్రేమను మనం పొందుకోగలుగుతాం. మీరు చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉంటే వచ్చి జాయిన్ అవ్వండి. మరి లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం, లేకపోతే లైవ్లో వీక్షించండి. ఈరోజు ఒక నిర్ణయం, యేసు ప్రభువుని శుక్రవారం ఉదయం 9 గంటలకల్లా సిలువ వేశాడు. ఆ ముందు జరిగిన సంభవాలను చూస్తే పోయిన ఆదివారం మట్టల ఆదివారం అని మనం గుర్తు చేసుకున్నాం. ఆ ఆదివారం యెరూషలేములో ప్రవేశించి అక్కడ దేవాలయాన్ని బాగు చేశాడు. మళ్ళీ మంగళవారం నాడు మళ్ళీ యెరూషలేముకి వచ్చి రాత్రికి సాయంత్రానికి మళ్ళీ బేతనికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఉదయమునే వచ్చి ఆ శపించబడిన అంజూరపు చెట్టు ఎండిపోయి ఉండడం చూశాడు. ఆ మందిరంలోకి వెళ్ళి అక్కడ శాస్త్రులు, సద్దూకయ్యులు, పరిసయ్యుల అనుమానాలన్నిటికీ, వాళ్ళ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పారు. అలాగే బుధవారం ఆయన లాజరును సమాధిలో నుండి లేపిన మరియ మార్తల ఇంటి దగ్గర బస చేశాడు. అక్కడే ఉన్నారు అసలు ఆయన. సో ఆ రోజు అక్కడ వారు ఒక విందు ఏర్పాటు చేశారు, స్తుతికూటం అన్నమాట మన భాషలో. సో ప్రభు వారితో పాటు అక్కడ ఉండటం జరిగింది. అయితే ఈ గురువారము ఆయన మరలా తిరిగి యెరూషలేముకు వచ్చి ఆయన ఒక మేడగదిని సిద్ధపరచమని అక్కడ ప్రభు బల్ల సిద్ధపరిచాడు.
ఆయన ఒట్టు తీసుకొని, ఇది నా శరీరము, దీన్ని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి విరిచి వారికి ముక్కలిచ్చారు. అలాగే ద్రాక్షరస పాత్రను ఎత్తిపట్టుకొని, ఇది మీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన రక్తము, మీరు దీనిలోని సేవించడం వల్ల నన్ను జ్ఞాపకం చేసుకోండి వారితో చెప్పారు. ఇదే నేను చివరిసారిగా ఈ లోకంలో మీతో భోంచేస్తున్నాను కూడా చెప్పారు. ఆ శిష్యులకు అంతగా అర్థం కాలేదు. కానీ అక్కడ ఒక కీర్తన పాడి ఆ తర్వాత ఆయన ఒలీవ కొండలకు వెళ్ళి గెత్సెమని తోటలో ప్రార్థనలో కనిపెడుతుండగా యూదా ఇస్కారియోతు కుట్ర పన్నిన లేక అపవాది చేత ప్రేరేపించబడి ప్రభువును 30 వెండి నాణాలకి అమ్ముకోవటము, ఆయన్ని ముద్దు పెట్టుకొని అప్పగించటము, గెత్సెమని తోటలో ఆయన్ని బంధించడము, అక్కడి నుంచి పిలాతు దగ్గరికి, అక్కడి నుంచి కయప దగ్గరికి, పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి, తెల్లవారేలోగానే ఇక్కడికి అక్కడికి ఎక్కడికి ఇక్కడికి తిప్పి 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 ఆయన్ని కొరడాలతో కొట్టి ఆయన చేతులు బంధించి ఆయన భుజముల మీద సిలువను పెట్టి ఏంటంటే అన్ని విధాలుగా పిలాతు దగ్గరికి మళ్ళీ రెండోసారి తీసుకొచ్చినప్పుడు పిలాతు ఆయన్ని పరిశీలించి ఆయనలో ఏ దోషమూ లేదని చెప్పాడు. చెప్పినా కూడా ఇంకా వారు ఒప్పుకోకపోవటం, ఆ పరిచయులు, ఆ శాస్త్రులు, అక్కడ ఉన్న ఆ చిన్న గుంపు కేకలు వేస్తుంటే పిలాతుకు అర్థమైంది, ఈయనలో ఏ పాపము లేదు, ఈయనకి ఎలా శిలువ శిక్ష వేస్తామో. పోనీ కొరడా శిక్ష విధించేశాడు. కొరడా శిక్ష వేసిన వాడికి శిలువ శిక్ష ఉండదు, శిలువ శిక్ష వేసిన వాళ్ళకి కొరడా శిక్ష ఉండదు. చూడండి, మరి ఆజన్మ కారాగార శిక్ష అన్నవారికి ఉరి శిక్ష ఉండదు, ఉరి శిక్ష వచ్చిన వాళ్ళకి ఇంకా ఆ జన్మ కారాగార శిక్ష ఉండదు. కానీ యేసు ప్రభు మన కొరకు అన్ని శిక్షలు భరించాడండి. ఎందుకంటే మనం అన్ని రకాల పాపాలు చేశాం కదా. ఆయన మన నిమిత్తమే గాయపరచబడ్డాడు. క్రీస్తు మన కొరకు మృతి పొందాడు. ఇది నమ్మండి. ఆయన్ని అక్కడ ఇక్కడ తిప్పి చివరిసారిగా పిలాతు దగ్గర తెచ్చినాడు. పిలాతు ఏమన్నాడంటే, సరే ఆ పండుగ సందర్భంగా ఒక నేరస్తుడిని విడిపించడానికి అతనికి అధికారం ఉంది. మన దేశ ప్రెసిడెంట్కి కొన్నిసార్లు జైల్లో ఉన్న ఆజన్మ కారాగార శిక్షకు గురైన వారిని విడిపించగలిగిన అధికారం ఉంది. చూడండి, ఆ విధంగా సో ఆ అధికారాన్ని ఉపయోగించుకుందామని ఆ జైల్లో పేరు మోసిన నరహంతకుడు, క్యాపిటల్ ఏమంటారు, దేశంలోనే పేరు మోసిన, ఆ దేశంలోనే మోసకరమైన నరహంతకుడు, హంతకుడు, దోపిడి దొంగైన నేరస్తుడైన బరబ్బా అని ఒకడు ఉన్నాడు. వాడిని తీసుకొచ్చి ఒక పక్క నిలబెట్టి యేసు ప్రభువుని అప్పటికే ఆయన కొరడాలతో కొట్టారు, రక్తం కారుతోంది, ఆయన ఎగతాళి చేసి ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన చేతికి రెల్లునిచ్చారు, ఊదారంగు వస్త్రాన్ని ఆయనకు చుట్టారు. ఆయన దోషిగా నిలబడి ఉన్నప్పుడు మౌనిగా ఉన్నాడు. ఆయన ఊరు తెరుచుంటే మనకి గతి ఉండేది కాదండి. మన నిమిత్తమే ఆయన గాయపరచబడ్డాడు, మన నిమిత్తమే నలుగొట్టబడ్డాడు, మన స్థానంలో ఆయన మరణించాడు. ఒక పక్క యేసుప్రభువుని పెట్టి ఒక పక్క బరబ్బాను పెట్టి ఎవరు కావాలో కోరుకోండి, పండగ సందర్భంగా ఒకరిని విడిపించడానికి నాకు అధికారం ఉంది అంటే ప్రజలందరూ, అక్కడున్న వారందరూ, ప్రజలందరూ కాదు, ఏమన్నారు, మాకు బరబ్బే కావాలి. మరి యేసుని ఏం చేయమంటారు? మీ ప్రభు అన్న యేసుని ఆయన్ని సిలువ వేయండి, మాకు బరబ్బా కావాలి. ఏంటండి, ఇవాళ వరకు లోకం అదే కోరుకుంటుంది. ఎవరు కావాలి మీకు? బరబ్బా కావాలి. బందిపోటు దొంగలు కావాలి, మోసగాళ్ళు కావాలి, అబద్ధికులు కావాలి, ధనవంతులు కావాలి, అధికారులు కావాలి, వాళ్ళని మెప్పులు పొందాలి, పాపమే కావాలి, ప్రభు వద్దు నాకు అనేవారిగానే ఈ రోజున నీకులు ఉండడం ఎంత విచారకరమైన విషయం. నీ కొరకు నీ స్థానంలో ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రభువుని రక్షకుడు అంగీకరించడానికి వెనకాడతావే కానీ నీకు ఏ ఉపయోగము లేనటువంటి వాటి వెనకాల పడుతూ నీకు ఏ మేలు కానీ కీడు కానీ చేయని నరుని అందు విశ్వాసం ఉంచుతున్నారు. ఏం కోరుకుంటున్నారు? యేసును కోరుకోవటం నేర్చుకోండి. ఆయనతో మనం ఉన్నప్పుడు మనకు అన్నీ ఉంటాయండి. బరబ్బాలు, బంతిపోటు దొంగలు ఒక సీజన్లోనే ఉంటారు. వారు ఈ లోక సంబంధమైన సహాయాన్ని ఏమని ఇవ్వగలరేమో నాకు తెలియదు, కానీ నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ప్రభు నీవు మరణించే జీవితంలో జీవించుతున్నంతసేపు నీవు ఈ లోకాన్ని విడిచినప్పుడు కూడా నీకు తోడై ఉండే ప్రభువుగా ఉన్నాడు. ఆలోచించేయండి, ఏం కోరుకుంటున్నారు? యేసు ప్రభువునా, సాతానునా, మేల, కీడ, చీకట,
వెలుగా, మరణమా, జీవమా, సత్యమా, అసత్యమా, కంటికి ఇంపుగా ఉన్నదా, హృదయానికి అవసరమైనదా, ఏది మీరు చూస్ చేసుకోవాల్సి వచ్చినా ఇది దైవచిత్తమేనా, దీనివల్ల దేవుని నామానికి మహిమ కలుగుతుందా, నా ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగకరంగా ఉంటుందా, నా విశ్వాసాన్ని వృద్ధి చేసేదిగా ఉంటుందా, ఇది నాకు నిజంగా అవసరమా అనే ఆలోచనతో మేలైన వాటి యందు మీ మనసు పెట్టండి. ఒకవేళ తికమక పడుతూ ఏది కోరుకోవాలేది తెలియలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రభువా నీ మార్గాలు నాకు చూపించు, నీ చిత్తాన్ని నాకు ఇరుకుపరచు, నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించమని చిన్న ప్రార్థన చేస్తే కీడులో పడకుండా మేలులో సాగిపోగలుగుతాం. మనకు తెలియకుండానే పొద్దునుంచి సాయంత్రం వరకు ఎన్నో నిర్ణయాలు చేస్తున్నాం. మెనీ ఆఫ్ ద చాలా నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలుగానే ఉన్నాయి కాబట్టి మనం ఇరుకుల్లో పడిపోతున్నాం, ఇబ్బందుల్లో పడిపోతున్నాం. చాలాసార్లు ఆ తర్వాత చింతిస్తుంటాం, అయ్యయ్యో అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది, అయ్యయ్యో అతని మాటలు నమ్మకుండా ఉండాల్సింది, అయ్యయ్యో ఆ డబ్బు అతని చేతుల్లో పెట్టకుండా ఉండాల్సింది కదండి. అవునా కదా చెప్పండి. అనవసరమైన గొడవల్లో చిక్కున్నాను, అనవసరమైన బాధల్లో పడ్డాను, ఆ తొందరపడి నిర్ణయం చేశాను, నిర్ణయం నాకు మెడకు ఉచ్చులాగా చిక్కుకుంది అని ఎంతోమంది చెప్తుంటారు. వివాహాల విషయాల్లో, ప్రాపర్టీస్ కొనే విషయాల్లో, ప్రయాణాల విషయాల్లో, మీకు అవసరమైన వాటిని చూస్ చేసుకునే విషయాలలో, కోరుకునే విషయాలలో ఏది పడితే అది కంటికి ఇంపుగా ఉందని ఆశపడకండి. ఆ రోజు కంటికి అందంగా కనపడిందట, నోటికి రుచిగా కనపడిందట, ఆహారం ఇచ్చు రమ్యమైనదిగా ఉన్నది, కన్నులకు అందమైనది ఉన్నదని ఆ హవ్వ ఆ పండును తీసుకొని తినింది. గుణమెరుగక తిన్న అవ్వ ఆదాముకిచ్చి మానవ జాతికే కీడుగా మిగిలిపోయింది. మీరు చేసే నిర్ణయం మీ కుటుంబం మీద, మీ బిడ్డల మీద, మీ భవిష్యత్తు మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఒక్క స్టెప్ మనం మెట్లు దిగుతున్నప్పుడు, 100 మెట్లు ఉన్న ఒక స్టేర్ కేస్ దిగుతున్నప్పుడు ఒక్క మెట్టు జారామనుకోండి ఏమవుతుందో చెప్పండి. ఒక్క స్టెప్ దాటిందని తప్పేసామనుకోండి కింద దొర్లి పడిపోతాం. మన జీవితాల్లో మనం చేసే నిర్ణయాల్లో ఒక్క తప్పుడు నిర్ణయం మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది, మిమ్మల్ని డైవర్ట్ చేసేస్తుంది, మీరు పడిపోయేటట్టు చేస్తుంది. అందుకని ఆచి తూచి అంటారు తమిళ్లో, గమనించి దైవ చిత్తాన్ని ఎరిగి మేలు కీడులు ఎంచి దేవుడు కోరుకున్న మన దాన్ని కోరుకుంటే దానికి దీవెన. లోతు కడులెత్తి చూచి ఎదురుగుండా సొదొమ పట్టణం చాలా అందంగా కనపడిందని అక్కడికి పోతానని కోరుకున్నాడు. ఏమైపోయాడో చూడండి. ఆ డ్రెస్సే లేదు లోతు కుటుంబం. భార్య బిడ్డలను పోగొట్టుకున్నాడు, తన మనసాక్షిని పాడు చేసుకున్నాడు. తన జీవితంలో నీతిమంతుడని పిలువడినప్పటికీ, అబ్రహాముతో పాటు ఆశీర్వదించబడిన వాడిగా ఉన్నప్పటికీ చివరికి ఏమీ లేని వాడిగానే మిగిలిపోయాడు. దేవుని నామానికి సిగ్గు తెచ్చేవాడైపోయాడు. కానీ అబ్రహాం, నీ కన్నులెత్తి చూడు, నువ్వు చూచేది నీకు ఇస్తానని దేవుడు చెప్పే వరకు తన కన్నులెత్తి దేనిని ఎన్నుకోలేదు, కోరుకోలేదు. ప్రభువా ఏది కోరుకోమంటావో చెప్పు, ఎక్కడికి వెళ్ళమంటావో చెప్పు, ఏం చేయమంటావో చెప్పు, ఇన్ని ఆప్షన్స్ నా ముందున్నాయి, ఇందులో నీ చిత్తం మీదని అనుదినము మనం ప్రార్థించే నిర్ణయాలు చేస్తే మన జీవితం ఎంతో సాఫీగా, ఆనందంగా, తృప్తికరంగా, ప్రయోజనకరమైనదిగా ఉంటుందండి. అతి కృపను దేవుడు మనకి ఇచ్చింది గాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాదం దగ్గరికి వస్తున్నామయ్యా. ఎన్నోసార్లు మా నిర్ణయాలు సరిగా లేని మూలాన మేము ఇరుకుల్లో పడిపోవటం, సమస్యల్లో పడిపోవటం, చిక్కుల్లో పడటం, ఆధ్యాత్మికంగా పతనమైపోవటం చూస్తున్నామయ్యా. లోకాన్ని కోరుకొని, పాపాన్ని కోరుకొని, లోక ధనాన్ని కోరుకొని మేము ఏం చేయగలమయ్యా? నిన్నే కోరుకునే కృప దయచి, ప్రేమ కలిగిన ప్రభువు నాకుంటే చాలు, దైవ నిర్ణయం నా పట్ల నెరవేరితే చాలు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే చాలు, అది ఇరుకైన మార్గమైన క్రీస్తు మార్గమును నేను కోరుకుంటానని, యేసయ్యే నాకు కావాలి అన్నది. ఇంత గొప్ప ప్రేమను మా కొరకు నీవు సెలవులో చూపించిన తర్వాత ఇంకనూ నాయన లోకాన్ని ప్రేమించేవారిగా ఉండక
నీ సిలువను హత్తుకోవడానికి, నీ సాక్షులుగా బ్రతకడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో మీ పేరు, ఊరు, లైక్ చోట్లకి వచ్చి టైప్ చేయండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. అంతేకాకుండా మీ ప్రార్థన అవసరతలు, ప్రేయర్ బర్డన్స్ ఉంటే 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పక మనం ప్రభు జవాబిస్తాడు. రోజు 9 మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, రేపు గుడ్ ఫ్రైడే ఆరాధన ఐశ్వర్యబాలో జరుగుతుంది. రాగలిగిన వాళ్ళందరూ రండి. మీ మందిరాల్లో జరిగే ఆరాధనలో కూడా పాల్గొని ప్రభు సన్నిధిలో ఆయన సిలువను ధ్యానిస్తూ మరింతగా ఆయన ప్రేమను జురుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.